నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. అడ్డతీగల మండలంలో మూడో విడత భూముల రీసర్వే ప్రారంభం. అడ్డతీగల మండలంలోని 49 గ్రామాలలో మూడో విడత భూముల రీపసర్వే కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం జూలై 1వ తేదీ వరకు కొనసాగుతుందని తహసీల్దార్ దొరకయ్య వెల్లడించారు. భూరికార్డులను పారదర్శకంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రీసర్వే ప్రక్రియ సజావుగా సాగేందుకు రైతులు, ప్రజలు, అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సర్వే ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించడమే కాకుండా భూ రికార్డులలో ఖచ్చితత్వం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వే కోసం గ్రామాలకు వచ్చే అధికారులకు రైతులు తమ భూములకు సంబంధించిన పట్టాలు, ఇతర ఆధారాలను చూపించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రీసర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తహసీల్దార్ దొరకయ్య పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. నేను తహసీల్దార్ అడ్డదేగల. మన అడ్డదేగల మండల పరిధిలో 99 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయండి. ఈ రెవెన్యూ గ్రామాల్లో రీసర్వేకి సంబంధించి మొదటి విడతలో సుమారుగా మనకి 30 గ్రామాలు, రెండవ విడతలో 20 గ్రామాలు, మొత్తం 50 గ్రామాలకు సంబంధించినటువంటి రీసర్వే అనేది పూర్తయింది. ఇక మూడవ దశలో మిగిలినటువంటి 49 గ్రామాలకు 5/3/2026 నుంచి ఈ రీసర్వే అనేది ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా జిల్లా కలెక్టర్ గారు మనకు విడుదల చేస్తున్నారు. అలాగే దీని మీద జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, అలాగే సబ్ కలెక్టర్ గారు ఆదేశాలనుసారం రేపటి నుంచి అడ్డదేగల మండలంలో మనకి రీసర్వే అనేది ప్రారంభం అవుతుంది. దీనికి సంబంధించినటువంటి గ్రామ సభలు కూడా మనకి మార్చి నెలలో జరగబో 16 గ్రామాలకు సంబంధించి మనకి ఇక్కడ గ్రామ సభలు అనేవి నిర్వహించడం జరిగింది. అలాగే మిగిలిన గ్రామాలన్నింటికి కూడా గ్రామ సభలు ఏప్రిల్ నెలలో నిర్వహించడం జరుగుతుంది. సో కాబట్టి ఈ రీసర్వే జరిగేటటువంటి షెడ్యూల్లో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి భూమి గల రైతులందరూ కూడా వారికి గలటువంటి రికార్డుల ఆధారాలతో రీసర్వేకి హాజరు కావాల్సిందిగా కోరుతున్నామండి. అలాగే రైతులకు కూడా ముందుగా గ్రామ సభలు పెట్టి నిర్వహించి మేము తెలియజేస్తున్నాం. అలాగే రీసర్వేకి మనకి ఎవరైతే అటెండ్ అవుతున్నారో రెవెన్యూ సిబ్బందికి, సర్వేయర్స్కి, అలాగే రైతులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నామండి.